యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. మరి ఈరోజు మీ అందరితో మాట్లాడుట నాకెంతో సంతోషము. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. ఈరోజు మన కోసము మరి క్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆయన ఒక త్యాగమూర్తిగా మనందరి కోసము నిజంగా మన పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని విడిచి ఉన్నాడు. మరి ఈరోజు నిజంగా మనము ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే మరి ఎందుకు మనము ప్రతి ఒక్క సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటూ ఈ గుడ్ ఫ్రైడే జరిపించుకుంటామంటే మన జీవితంలో ఒక మార్పు కావాలి. ప్రతిరోజు మన వాక్యాన్ని వింటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, కానీ మన జీవితంలో మార్పు రాలేని స్థితిలో ఉన్నాం. కానీ ప్రభు మన కోసం చేసిన త్యాగము, ఆయన ఎంత త్యాగం చేశాడు, మన కోసం ఎలా రక్తాన్ని చిందించాడు, ఏ విధంగా మన పాపం నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడో, ఒక ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే ఆయన రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం త్యాగం చేసిన ఆ రోజుని ప్రపంచమంతా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మన కోసం చేసిన ప్రతిది కూడా జ్ఞాపకం చేసుకుంటూ, కొంతమంది అయితే కొన్ని లక్షల మందిలో కొద్దిమందిని ఆ రోజు ప్రతి జ్ఞాపకం చేసుకొని వారు పశ్చాత్తాపపడి వారు మారు మనసు పొంది, ఒకవేళ పడిపోయి తిరిగి మరలా కూడా వారి జీవితాన్ని సరిచేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. నిజమే, ఎన్నో క్రిస్మస్లు జరిగించబడుతున్నాయి, జన్మించినవి, ఎన్నో గుడ్ ఫ్రైడే యొక్క మరి గుడ్ ఫ్రైడే జరిగించబడిన రోజులు ఎన్నో సంవత్సరాలు కూడా ఉన్నవి. కానీ మన జీవితంలో ఇంకా ఇంకా మార్పు లేని వారుగా ఉన్నాం. చూద్దాం ఒకసారి ఆ యొక్క వాక్యాన్ని మనము ఒక్కసారి మనము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమమును చెయ్యి వారిలో ఎంచబడిన వాడాయెను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను. ఎంత త్యాగము! ఈ త్యాగం ఎక్కడా లేదు, ఎవరికి ఉండదు కూడా. ఎందుకు అంటే మన బిడ్డలను మనం కనినప్పుడు మన బిడ్డలు తప్పుడు మార్గంలో వెళ్తూ పాపం చేస్తూ ఉన్న సమయంలో మన బిడ్డలను రక్షించుకోవాలని తల్లిదండ్రులకు ఎంతో తపన ఉంటూ ఉంటుంది. మన ముందు మన బిడ్డలను భయంకరమైన పాపములు పడిపోయి దొంగగా మార్చబడి ఒక గంజాయి తాగి గంజాయి స్థితిని కలిగి వారు భయంకరమైన పాపాత్ములుగా నిలిచి ఉన్నప్పుడు ఆ బాధ ఎవరికి కలుగుతుంది? పక్కింటి వాళ్ళు చూసి ఏమంటారు, అయ్యో ఆ బాబు ఇలా అయ్యాడు అంటారు. ఇంకా ఎవరు చూసినా అయ్యో ఇలా అయ్యాడు అంటారు. కానీ బాధ, శోధన, వ్యాధిగా ఒక వ్యాధనగా ఉండేది ఎవరికి అంటే తల్లికి, తండ్రికి. నిజమే, మనం కన్నాము కాబట్టి ఆ బిడ్డ మీద మన మనసు నిత్యం ఉంటూ నా బిడ్డను మార్చుకోవాలి, అవసరమైతే నా ప్రాణాన్ని అడ్డు చేసైనా నా కుమారుని రక్షించుకోవాలని ఎవరికి ఉంటుందంటే తండ్రికి ఉంటుంది, తల్లిదండ్రులకి. అలాగే ఈ సృష్టిలో సృష్టించిన దేవుడైన, ప్రతి మానవాళిని సృష్టించిన దేవుడైన ఆ సృష్టికర్త మరి తన బిడ్డలు తప్పిపోతూ పాపములు పడుతూ నరకములు పడుట చూసి తనకు తానే ఈ భూమి మీదకి వచ్చి శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు, మన పాపము నుండి విముక్తులను చేశాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాటలో ఎంత గొప్ప అర్థం ఉందంటే, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. చూడండి, త్యాగము ఎవరు చేస్తారు? ఆ త్యాగం ఇప్పుడు ఇక్కడ మన కనిన తల్లిదండ్రులైనా ఒకవేళ బిడ్డకు 2 కిడ్నీలు పాడైనంటే తల్లినైనా తండ్రినైతే అడుగుతిస్తారా? ఇవ్వటానికి ఆలోచిస్తారు. కానీ ఆయన రూపములో, ఆయన స్వరూపములో ఆయన వలె ఉండాలని మరి ఆయనలో నుండి మరి జీవ ఆత్మ కలిగిన ఆత్మను మనని భూమి మీదకి పంపి దేవుడు మనని మరి ఈ భూమి మీద నిలిపితే మనమేం చేశామంటే ఆయన స్వరూపము, ఆయన రూపం చేత చేయబడిన మనమేం చేస్తుందంటే పాపులుగా మార్చబడ్డాం. ఎన్ని మార్లు గద్దించినా ఈ పాపాన్ని విడిచిపెట్టగా పాపంలోనే జీవిస్తున్నాం. ఆదాము కారణం మొదలు పెడితే ఇప్పటి వరకు ఉంటున్న మరి ఈ యొక్క జనరేషన్ ఇప్పటి వరకు కూడా ఒక మనిషి జీవితంలో పాపాన్ని విడిచిపెట్టలేకుండానే ఉన్నారు. మరి ఆదాము నుండి కూడా దేవుడు మాట్లాడుతూ ఎంత సరిచేయటకు ఎంత ప్రయత్నిస్తూ చేస్తూ వచ్చినా కూడా
మనుషుల మార్పు లేదు. చివరికి నోవాహు కాలం కాడుకొచ్చాక కూడా ఎంత చెప్పినా పాపమును అధిగమించారు. అక్కడ కూడా ప్రళయముతో మొత్తము కూడా మరణించాక దేవుడు అంటే చాలా దుఃఖపడిపోయాడంట, చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత ప్రభువు మరి దేవుడు అనుకున్నాడు, ఇక ఈ భూమి మీద నా బిడ్డలు ఈ విధంగా నా ఉగ్రతతో ఇలా కావడం కాదు, కానీ వాళ్ళ పాపం నిమిత్తం నా ప్రాణం ఇస్తానని ఆయన శరీరధారికి వచ్చి మన ప్రతి పాపము కోసము ఆయన రక్తాన్ని చిందించాడు. నిజంగా ఆ యొక్క విషయాన్ని మనము ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుంటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆయన త్యాగము, తన రక్తము చిందించేశాడు. ఒక్క రక్తపు చుక్క కూడా తన శరీరంలో లేకుండా మొత్తం రక్తం ధారపోసేశాడు. ఆయన యొక్క ఆ రక్తము చిందించి ఆయన మన కోసము నిజంగా ఆ యొక్క ఆ సిలువపై మరి వారు కొరడాలతో కొడుతూ యెరూషలేము ఆ వీధులలో ఆ ఎర్రటి ఎండలో, మండుచున్న ఎండలో తీసుకొని వెళుతూ ఉంటే నిజంగా ఆ బాధ ఎలా అంటే అంత బాధను భరిస్తూ స్వస్థత పొందిన వాళ్ళే ఆయన మీద ఉమ్మి వేశారు. స్వస్థత పొందిన వారే ఆయన విమర్శించారు. సిలువ వేయండి అని కేకలు పెట్టారు. చూడండి, ప్రతి మనిషి జీవితంలో దేవుడు చేసిన మేలును మర్చిపోయి కూడా ఆ విధమైన స్థితిని మరి కృతజ్ఞత లేని వారుగా సిలువ వేయండి అని చెప్పి ఆయన రక్తంను చిందిస్తూ మండుతున్న ఎండలో అలా కొరడాలతోటి కొట్టుకుంటూ తీసుకొని అలా వెళ్ళిపోయి మరి ఆ గొల్గొతా కొండపైన ఆయన సిలువ వేసి చివరి బొట్టు రక్తమును మన కోసం చిందించి తన ప్రాణాన్ని విడిచాడు. ప్రాణమును విడిచి మనను పాపము నుండి విముక్తులను చేశాడు. విముక్తులుగా చేసి మనకు ఒక నిత్య రాజ్యం అనే ఒక రాజ్యం యొక్క ద్వారములు తెరవబడ్డవి. అంటే చివరికి మనందరము సంతోషంగా ఉండటం కోసం ఆయన ప్రాణం త్యాగం చేశాడు. కానీ ఇప్పటికీ ఈ రోజులలో ఇప్పుడు కూడా ఆయన త్యాగమును ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుంటాము, కానీ 1 గంట 2 గంటల తర్వాతకి మరలా మనం విడిచిపెడుతూ ఉంటాం ప్రియులారా. కానీ మన జీవితాన్ని సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. ఎంత త్యాగమో! ఈరోజు నీ పాపం నుండి ఎవరు విముక్తులు చేస్తారు? నీ పాపం నుండి నేను తప్పించే వారెవరు? నేను నరకం నుండి తప్పించే వారు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. క్రీస్తు మాత్రమే తప్పించగలుగుతారు. ఎవరైతే రక్షణ తీసుకొని పాపం నుండి విముక్తులయ్యి తిరిగి మరలా ఆ రక్షణని మర్చిపోయి మరలా పాపం చేస్తూ ఉంటే ప్రభు కంట మరలా సిలువ వేసేవారుగానే ఉన్నాం. నీవు ఆయన రక్తంలో కడగబడిన తర్వాతకి నువ్వు ఆయన వల్ల మార్చబడిన నీవు మరలా తప్పులు చేస్తూ పాపం చేస్తుంటే నీవే ప్రతిరోజు కూడా ఇదిగో ఈ యొక్క సిలువ దేవునికి వేయబడుతూనే ఉంటుందంట. కాబట్టి దయచేసి ఈ గుడ్ ఫ్రైడే రోజుకైనా మీ జీవితాలలో మరి ఆయన చేసిన త్యాగమును బట్టి మన కోసం మన పాపం నిమిత్తం తన రక్తాన్ని కార్చి తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టి పాప విముక్తులుగా దేవుడు మనం చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసి ఉన్న మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈరోజు ప్రతిదీ కూడా నెమరు వేసుకొని జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను సరి చేసుకొని క్రీస్తు మాదిరిగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు సంతోషపడతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.